శ్రీ విష్ణుచిత్త ఆళ్వారుల వారికి తులసి తోటలో ఒక చిన్న పాప దొరికింది. ఆ పాపని తీసుకువెళ్లి కోదై అని పేరు పెట్టారు. కోదై అంటే మాల అని అర్థం. అల్లారు ముద్దుగా ఆ పాపను పెంచి పెద్ద చేశారు విష్ణుచిత్తుల వారు. ఒకరోజు కోదై అందమైన ఆ పూలమాలను చూసి తాను ధరించి అద్దంలో చూసుకొని మురిసిపోతూ మరలా ఆ మాలలు తీసి బుట్టలో పెట్టింది. విష్ణుచిత్తుల వారు ఆ మాలలు తీసుకొని స్వామివారికి సమర్పిస్తుండగా ఒక తల వెంట్రుక కనిపించింది. విష్ణుచిత్తుల వారు చాలా బాధపడ్డారు. కోదైని అడిగారు. అప్పుడు కోదై, ప్రతిరోజు నేను మాలను ధరించి మరలా బుట్టలో పెట్టేస్తున్నాను నాన్నగారు అని బదులిచ్చింది. అది విని విష్ణుచిత్తుల వారు చాలా బాధతో ఆలోచించి మనస్తాపంతో నిద్రపోయారు. అప్పుడు స్వప్నంలో స్వామివారు కనిపించి, నేను గోదా ధరించిన మాలనే ధరిస్తాను, అది నాకు చాలా ఇష్టం అని చెప్పారు. గోదాదేవి రంగనాథ స్వాముల వారిని వివాహం చేసుకొని స్వామివారిలో ఐక్యం అయ్యింది.